శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అటువంటిది ఈ చీమకి మరణిస్తానని ముందే తెలిసేమో ఈశ్వరుడి చుట్టూ ఇట్లా ప్రదక్షిణలు చేస్తూ ఉంది. ఈ చీమ ఉదయం లేచి చూసేటప్పటికీ సాలీడు చేత చిక్కి చనిపోయి ఉంది. రాత్రి కాలంలో మా ఇంట్లో ఉన్నటువంటి శివలింగం చుట్టూ ఈ చీమ దాదాపుగా 100కు పైగా ప్రదక్షిణలు చేసింది. ఎందుకోసమో అనుకున్నాం, కానీ అది సాలీడు చేత చిక్కి ఉదయం కాలం చేయడం బాధ అనిపించింది. ఆ చీమకు వచ్చినటువంటి సమస్య ఏమిటో తెలియదు, కానీ అది ఈశ్వరుడి చుట్టూ ఏదో ఆజ్ఞ కోసం, తన ప్రాణ రక్షణ కోసం ప్రదక్షిణ చేస్తున్నట్టుగా ప్రదక్షిణ చేయడం విశేషం.